మీరు ఇప్పుడు ఏమి నేర్చుకోబోతున్నారంటే ఫినేహాస్ గురించి నేర్చుకోబోతున్నారు. ఫినేహాస్ గురించి నేను విన్నానన్న వాళ్ళు కూడి చేయి చూపించండి. ఎవ్వరు కూడా చెయ్యత్తలేదంటే అర్థం ఏంటి? వాస్తవంగా పెద్దగా విని ఉండరు. మంచిది, సంతోషం, నిజాన్ని ఒప్పుకున్నారు. ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మోషేకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇశ్రాయేలులందరూ నా మాట వినలేదు, నాకు కోపం వచ్చింది. వారు చేసిన శ్రేష్టాలను బట్టి, వారి మీద ఉన్నటువంటి వారు చేస్తున్న దురాఘాతాలను బట్టి, వారు చేస్తున్నటువంటి విచ్చలవిడితనాన్ని బట్టి, అహంకారపు దృష్టిని బట్టి దేవునిని మరచి ఉన్నారు గనక వారి మీద నాకు కోపం వస్తుంది, వారిని చంపుదామనుకున్నాను. అయితే మోషే ఒక మాట విను, నేను ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎందుకు చంపలేదో తెలుసా? దీనికి కారణం ఫినేహాసు. ఆమేన్. దీనికి కారణం ఎవరు? ఫినేహాసు. ఫినేహాసు ఏమండి? ఈ ఫినేహాసు ఒక మంచి పాఠం నేర్చుకోబోతున్నాం. ఈయనలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. మోషే గారు చెప్తున్నాడు. ఇప్పుడు నేను చదువుతా, జాగ్రత్తగా చూడండి. మీరు 10వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినేహాసో. ఇక్కడ మీ అందరికి ఒక మాట చెప్తా. ఇతను ఎవరి కుమారుడు అనుకుంటున్నారు మీరు? మళ్ళీ చదువుతూ చూడండి, అక్కడ మళ్ళీ చదువుతూ చూడండి జాగ్రత్త. అక్కడ 10వ వచనాన్ని, అహరోను మనముడును ఎలియాజరు. అంటే ఎలియాజరు ఎవరు మనవడు? అహరోను మనవడు. అహరోను ఎవరు? మోషేకి సొంత అన్న. ఇది అహరోనుకు తెలుసు కాబట్టి దాని గురించి నేను వివరించను. అహరోనుకి మనవడిగా ఉన్నవారు ఎవరు? లేదు, తప్పు అది ఎలియాజర్. ఈ ఎలియాజర్కి కుమారుడైన ఫినేహాస్ అన్నాడు. అంటే ఇప్పుడు అహరోనుకి ఏమవుతాడు? ఈయన ముని మనవడు అవుతాడు, మనవడు కాదు. సలోమి, తెలుగు నేర్చుకోండి, ఓకే? మంచి, తప్పలేదు. అంటే మరి ప్రేమగా చెప్తున్నాం, మళ్ళీ ఇది వేరే అనుకోకండి. మళ్ళీ మనవడు వేరు, ముని మనవడు వేరు. ఏంటి జోసనా జఫ్రూటి తెలుసా? ఎంతకి ఎన్నో క్లాసు? సెకండా మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయరా? 10th? మనవడు వేరు, ముని మనవడు వేరు. ఈ ముని మనవడు పేరే ఫినేహాస్. ఈ ఫినేహాస్ గురించి దేవుడు మోషే దగ్గరకు వచ్చి మోషేకు చెప్తున్నాడు ఆత్మరూపంలో, మోషే, ఈ ప్రజల మీద నాకు కోపం వచ్చింది. వారు నేను వారవలేనంతగా వారు తప్పు చేశారు. అదేమో చూడ, అక్కడ మాట చదువుతా చూడసారి. 11వ వచనం, వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవట వలన. అంటే ఎవరు వారవలేకపోయారు? ఫినేహాసు. బాగా వినండి కొద్దిసేపు. ఫినేహాసు ఇశ్రాయేలీలు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు వారవలేకపోతూ ఉన్నాడు. అప్పుడు దేవుడికి ఏమొచ్చుద్ది? కోపం వస్తుంది. అది ఏం జరిగిందంటే దేవుడి కంటే ముందు ఫినేహాసే ప్రజల మీద కోపపడుతున్నాడు. ఆమేన్. ఇక్కడ బాగా వినాలి. ఈరోజు మంచి పాఠం మీకు వినబడుతుంది. ఈరోజు చాలా మంచి పాఠం, బాగా వినాలి. దైవజనులు ఎందుకు ప్రజల మీద కోపపడుతున్నారో వినాలి. ఇక దైవజనుడు ఎప్పుడు కూడా కోపపడకూడదు అనుకునేవాళ్ళు ఇంకా బాగా వినాలి వీడియో, ఈ ప్రసంగం. ప్రసంగికుడు కోపపడకూడదు, ఆవేశపడకూడదు, మమ్మల్ని ఏమీ అనకూడదు అనే సంఘాలు ఎవరైనా ఉంటే మన మినిస్టర్లు అయితే లేరండి. వాస్తవంగా నాకు తెలిసిన కాడకి ప్రతి వాళ్ళు దైవజనుడు నాకు భయపడేవాళ్ళే, గౌరవించేవాళ్ళే, అందులో క్వశ్చనే లేదండి. ఆమేన్.
అందరికీ వయసులో పెద్దవాడైన మా ప్రభుదాసు గారు కొట్టినంత గట్టిగా కుర్రోళ్ళు కొట్టలేందుకు నాకు సిగ్గుగా ఉంది, మగాడిగా. ఆమెన్, సిగ్గుగా ఉంది. నేను చెప్తున్నా, అన్ని లోకంలో సాధిస్తారు కానీ మా ప్రభుదాసు గారిని ప్రత్యేకంగా యూట్యూబ్లో పేరు పెట్టారంటే నా నోటితో పలుకుతున్న ఆయనకి ఎంత ఘనత, దేవుడికి మహిమ. మీ పేరు తేలేదంటే సిగ్గుండాలి మనందరికీ. నీ అవయవాలు ఎక్కడ పనిచేస్తాయి? మీరు మీ దేహంతో దేవుని ఆరాధించమన్నాడు. ఎట్లా చెప్పండి చూద్దాం. మీరు ఎట్లా ఆరాధిస్తారు? తినది అరగటం లేదు, ఫ్యాన్ కింద కూర్చుంటున్నాం, వింటావు, ఇంటికి వెళ్ళిపోతావు, ఏమి లాభం? ఆమేన్. ఈ పక్క కొంతమంది సింగర్ అని పేరు చెప్పుకున్నా వాళ్ళు సప్పటి సరి కొట్టట్లా, సప్పగా దొడ్డు బియ్యం తినేవాళ్ళు కూడా కొడుతున్నారు. ఆమేన్. సప్పట్లో కొట్టమంటే అట్టగాదు కొట్టాల్సిందే, అట్లా కొట్టాలి. ఇది కూడా నేర్చుకోవాలా మీకు, ఇది కూడా మీకు నేర్పియాలి, అన్నీ నేర్పించాలా మీకు? ఆమేన్. వాక్యాలు జాగ్రత్తగా వినాలి. మీరు యవనస్తులైనా సరే, ఎక్కడ మీరు ఆవేశపడినా కోప్పడినా ఈ పనికి మీరు అర్హులు కారు. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. ఫినెహాసు గద్దిస్తున్నాడు ప్రజల్ని, తిడుతున్నాడు ప్రజల్ని. ఎందుకంటే వాళ్ళు పాపాలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, దగా చేస్తున్నారు, త్రాగుతున్నారు, తిరుగుతున్నారు. కోప్పడుతున్నాడు ఫినెహాసు. ఇది మీకు మంచి పని కాదురా, మీకు బుద్ధి లేదు, గాడిదలారా మీరు అన్నట్టు. నేను కాదులండి, నన్నేమనుకోబాకండి. ఫినెహాసు, ఈ ఫినెహాసు కోప్పడుతున్నాడు. దేవుడేమో వాడు చేస్తున్న పాపాలకు వారవలేకపోతున్నాడు. దేవుడు వారవలేక ఆయన చెయ్యి ఆయన కళ్ళ పూసుకొని వాళ్ళని చంపేద్దాం అనుకునేటప్పటికి ఎవరు వస్తున్నారు? ఆమేన్. అర్థమైంది మీకు? ఎవరు వస్తున్నారు? ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఈ లైవ్లో ఉన్నవాళ్ళు సరే, ఏ ఊర్లో వింటున్నావు, ఎక్కడ నాకు అనవసరం. నీ ఊర్లో నీ పాస్టర్ని మాత్రం మాట్లాడకూడదని మీరు ఖండిస్తే మీకే శాపం. అదే ఎందుకు? దేవుడు కోపం ఆపే దైవజనుడు. ఫినెహాసు గురించి మోషేకి చెబుతున్నాడు దేవుడు. మోషే, నేను ఇశ్రాయేలు మీద కోపం వచ్చేస్తుంది, వారు చేసిన పాపాలకి, వారు చేసిన దురాఘాతాలకి నాకు కోపం వచ్చి, ఎంత కోపం వచ్చింది తెలుసా నాకు? వారిని చంపేద్దాం అనుకున్నంత కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందే? వారిని చంపేద్దాం అనుకున్నంత కోపం వచ్చింది నాకు. కానీ వాళ్ళని చంపేద్దామంటే ఏం జరిగింది తెలుసా? నేను వారు చేసిన పాపాలకి, తప్పులకు వారవలేకపోయాను. కానీ నాకంటే ముందు ఫినెహాసు వారు చేసిన పాపాలకు వారవలేక వారిని ఖండించి గద్దించి వాక్యంతో బుద్ధి చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఫినెహాసును బట్టి నేను ఇశ్రాయేలును మాత్రం చంపాను. ఇప్పుడు చెప్పండి, వారిని చంపకుండా ఆపింది ఎవరో? మోషేనా, ఫినెహాసునా? మోషే అంత గొప్ప ప్రవక్తకే ఫినెహాసు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడని మీరు ఎప్పుడైనా విన్నారా? ఆమేన్. మీరు నమ్ముతారు నమ్మరు, ఈరోజు అదృశ్య దేవుని ఆవేదన మినిస్టర్ గ్రేట్ గాడ్ చర్చిలో మన విశ్వాసులందరూ సంఘ పెద్దలతో సహా, శిష్యులతో సహా, శిష్యురాండ్రులైనా, సంఘ పెద్దరాళ్ళైనా, సండే స్కూల్ టీచర్లైనా, సండే స్కూల్ పిల్లలైనా, స్త్రీల సమాజమైనా, ప్రార్థనా వనితలైనా, వాయిద్యకారులైనా, కెమెరామ్యాన్, ప్రొజెక్ట్ మ్యాన్, రీడింగ్స్, ఇంకా మిగతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా, మేనేజర్లైనా, మన సంఘంలో మళ్ళీ చెబుతున్నా, ఆనబెట్టి చెబుతున్న బైబిల్ ముందు దేవుని సముఖంలో ఈరోజు ఈ సేవకుడు అంటే చాలా గౌరవం, భయం కూడా. ఆమేన్. అవును, చాలా గౌరవం, చాలా గౌరవం. ఫినెహాసు వాళ్ళందరిని చూసి వారలేకపోయాడు, కోపం వచ్చేసింది. అప్పుడు దేవుడికి బదులుగా ఫినెహాసే వారిని ఖండించి గద్దిస్తున్నప్పుడు దేవుడు, నా కుమారుడు ఉన్నాడుగా, ఇంకా నేనెందుకు, నా కుమారుడు, నాకు బదులుగా నా కుమారుడు ఖండిస్తున్నాడు, నాకు బదులుగా నా కుమారుడు. ఆ సందర్భం నిజమో కాదో నేను చదువుతా, జాగ్రత్తగా మీరేనండి, లేదా బిడ్డైనా చదివేది 10-11 వచ్చి నుంచి
వారి మధ్యను బాగా విడగొడుతుంది. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని, అంటే వారు చేసిన పాపాలను బట్టి ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద అంటే ఫీనెహాసు ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్ళించెను. ఇప్పుడు చెప్పండి, దేవుడి కోపాన్ని మళ్ళించింది ఎవరు? ఆమేన్. అది బిడ్డ, దేవుడిని దీవిస్తాడు అంతే. దేవుని పలుకు పలకండి, ఎక్కువ కాలం బతకండి, బిర్యానీ రోగాలు తెచ్చుకొని సావకండి అని బైబిల్లో ఉంది. చూపిస్తా రెఫరెన్స్. నా దగ్గర అన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. అన్ని రెఫరెన్స్లు నా దగ్గర. అందుకే ఎవడు నా దగ్గర ప్రశ్నించి చాలా కష్టం. పక్క ఎవరు మాట్లాడతాడో ఎవడు సాటి ఎవడన్నా ఫోన్ చేసి ఒక మాట్లాడాలి అంతే తప్ప ఇండైరెక్ట్గా మనతో మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే బైబిల్ టు ది ఆన్సర్. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలి? అట్ట కాదు, స్పష్టంగా రావాలి. ఆమేన్. ఫీనెహాసు ఆపుతున్నాడు దేవుని కోపాన్ని. దేవుడి దగ్గర చెప్పట్లా, దేవుడి కంటే ముందు చర్య తీసుకున్నాడు. మీరు చేస్తున్న దురాఘాతాలు బాగోలేవు, మీరు చేస్తున్న వ్యభిచారాలు బాగోలేవు, మీరు చేస్తున్న దొంగతనాలు బాగోలేవు, మీరు చేస్తున్న త్రాగుడు బాగోలేదు, మీరు చేస్తున్న జూతం బాగోలేదు అని ఖండిస్తున్నాడు. అప్పుడు దేవుడు వాళ్ళ పాపాలు చూసి వారవలేని దేవుడు ఫీనెహాసును బట్టి వారిని చంపకుండా వదిలేశానని మోషేకి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫీనెహాసుకి ఎటువంటి బిరుదులు ఇచ్చాడో దేవుడు ఇప్పుడు 12వ వచనం అని మీరు చూడండి. ఇంకా కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, కాబట్టి మోషే నీవు ఆ ఫీనెహాసుతో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. ఏ నిబంధన? ఆ నిబంధన సమాధాన నిబంధన అనండి. అది ఈరోజు మీరు అందరూ ప్రార్థన చేస్తారు. ఈరోజు మీ అందరికి అవకాశం ఇస్తా. ఈరోజు మొత్తానికి ఇస్తా అవకాశం. మీకు జాగ్రత్తగా చెప్పాలా. తేడా వచ్చిందో వచ్చే వారం అవకాశం కూడా నేను ప్రార్థన చేసినప్పుడు ఈ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఎటువంటి నిబంధన చేసుకుంటున్నాడు? సమాధాన నిబంధన. అది నిత్యమైన యాజక నిబంధన. 2 నిబంధనలు. ఒకటి సమాధాన నిబంధన అంటే వాగ్దానం. ఫీనెహాసు గురించి దేవుడు ఒకటి సమాధాన నిబంధన చేసుకుంటున్నాడు. రెండవది నిత్యమైన యాజక నిబంధన అన్నాడు. తర్వాత అతని సంతానమునకు కలిగి ఉంటుంది. ఈ యాజకత్వ నిబంధన అనేది ఫీనెహాసు ఒక్కడికే కాకుండా అతని సంతతికి కూడా ఈ యాజక నిబంధన ఇస్తాను. యాజక నిబంధన అంటే ఏందనుకుంటున్నారు మీరు? అసలు మా ఓడు IAS IPS చదివితే గొప్పడని మీరు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళారా, యాజకుడు దెబ్బకి IAS IPS కూడా నడు వంచి శిరస్సు వంచి దండం పెట్టి ప్రార్థన చేసుకోవాలా? యాజకత్వాన్ని ఇస్తాను అతని సంతతికి. అసలు ఫీనెహాసు గురించి ఎంత వాక్యం ఉందా? చెబితే గంట ఉంటుంది, కానీ ఇక్కడ చెప్పను, దాటుకుంటూ వెళ్ళిపోతా. ఎంత ఉంది? గంట ప్రసంగం ఉంది ఇక్కడ. చాలా మంది పేర్లు పెట్టుకుంటారు కానీ ఈ ఫీనెహాసు గురించి తెలియదు. పేర్లు పెట్టుకుంటారు కానీ ఈ ఫీనెహాసు గురించి తెలియదు. ఎంతకీ ఈ పేరు మీకు వచ్చరాదా? నాకు అది కూడా డౌటే. మీరు నవ్వారని డౌటే అనమాట. ఈ మగాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే సైలెంట్లో వైలెంట్ వీళ్ళు నమ్మడానికి లేదు. ఒట్టిగండాలి, ఏమనుకోబాకండి. ఒకసారి మీరు చెప్పండి, ఆడవాళ్ళు ఏం చెప్పాకండి, ఎందుకంటే మిమ్మల్ని కాపీ కొడుతున్నారు వాళ్ళు. మీరేం చెప్పాకండి ఆడవాళ్ళు. మగాళ్ళు మీరు చెప్పండి, ఏం పేరండి? ఆ పేరు అరే బంగారు తల్లిలో మీరు ముందు చెప్పడం వల్ల వాళ్ళు తప్పించుకుంటున్నారు. మీరు చెప్పకండి, ముందు వెనకున్న మీరు పెద్దలు అందరూ స్పష్టంగా చెప్పండి. ఏం చెబుతారు మీరు? మన హేమానగర్ మధ్య మాట వచ్చింది నాకు అన్నాడు. అట్ట కాదు, ఫీనెహాస్ అనండి. 4 అక్షరాలు. ఫీనెహాస్, అది 4 అక్షరాలు. ఈరోజు మీ టైటిల్కి హీరో ఇతనే అంటే, ఈరోజు మీరు ఉదాహరణకి ఒక సినిమా చూస్తా అనుకోండి, లేదు అంటే మీరు సీరియల్ చూస్తారా అనుకోండి, ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఈ సీరియల్లో ఈ సినిమాలో హీరో ఎవరు మీకు ఈరోజు? అది గుర్తుపెట్టుకోండి. టీవీలో ఇప్పుడు నేను ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి, నేను చెబుతున్నాను వాళ్ళ గురించి, ఓకేనా? నిజంగా టీవీలో ఇప్పుడు నా కుమారుడు అంత బాగా మిమ్మల్ని టీవీలో పెట్టాడు, అద్భుతం. మిమ్మల్ని కనపడుతుంది మీ టీవీలో? ఓకే. ఫీనెహాసుకు దేవుడు చేసిన వాగ్దానం, అద్భుతమైన వాగ్దానం ఏంటి అని అంటే,
సమాధాన నిబంధన, ఆ తర్వాత ఏమన్నాడు? నిత్యమైన నిబంధన, సమాధాన నిబంధన, యాజక నిబంధన అతనికి అతని సంతతికి ఉంటుంది. ఎందుకు ఉంటుందో ఇప్పుడు చెబుతాడు, వినండి. ఏలయనగా అతడు తన దేవుని అంటే ఫినెహాసు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. ఆమేన్. ఏ శక్తి? దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఇది ఉండాలా? ఏది ఉండాలా? ఇదే గుర్తుపెట్టుకోండి, ఆసక్తి లేకపోతే దేవుని అద్భుత కార్యాలు మీరు చూడలేరు. దేవుడి మీద ఆసక్తి మీకు లేకపోతే సూచక్రియలు, మహత్కార్యాలు మీరు చూడలేరు. ఆసక్తి లేకపోతే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఎప్పుడు చూస్తారు మీరు? ఆమేన్. ఇప్పుడు చూడండి, సమాధాన నిబంధన, యాజక నిబంధన, నిత్యమైన నిబంధన, తన పిల్లలకు కూడా నిబంధన, అతని సంతానమునకు నిబంధన. అంటే అతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. దేని యందు? దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. కొంతమంది పాట పాడతారు. ఏం పాట చెప్పండి? ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నానో, నా చెయ్యి పట్టుకో నా యేసయ్య అంటారు. వాస్తవంగా పాట పాడతారు, పోతారు, కానీ దేవుడి మీద ఆసక్తి ఉండదు. ఆమేన్. అవునా? వాస్తవం చెప్పండి, నిజం చెప్పండి. మీరు ఆదివారం ఒక పూట కాబట్టి వచ్చారు, కానీ ఒక గంట వాక్యానికి. అదే కనుక అబ్బాయి 6 రోజులు కాదు, వారానికి ఒక రోజు కఠినంగా ఉపవాసం ఉండాలి. వస్తారా మీరు? అది రోజు కూడా 24 గంటలు ఉంది. వస్తారా మీరు? రారు. ఆసక్తి అంటే ఏంటి? దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు, ప్రజలందరిని దేవుని వైపు మళ్ళిస్తున్నాడు. దేవుడికి వస్తున్న కోపాన్ని ఆపేశాడు, దేవుడికి వస్తున్న ఉక్రోషాన్ని ఆపేశాడు, దేవుడికి ఉన్న ఆవేశాన్ని కూల్ చేశాడు. దేవుడే వారవలేక వారిని చంపేద్దాం అనుకున్నంత కోపం రాగానే అడ్డొచ్చేస్తున్నాడు. ఆహా! ఇప్పుడు 10 మంది పిల్లాడు తప్పు చెప్తున్నాను అనుకోండి, నేను వెళ్ళి చెబుతాను అనేటప్పటికి నా కుమారుడు జాన్ వెస్లో విల్సన్ తిరిగిపోరాడు, రే డాడీ వస్తున్నాడు ఏమనుకుంటారు అని అననుకోండి, నేను సాటుగా ఉండి చూసా. అప్పుడు నేనేమనుకుంటాను? ఇంకా నేను పోయి చెప్పేది ఏముందలే, నా కుమారుడు చెప్పేశాడు కదా అనుకుంటాం. దేవుడు కూడా అనుకున్నాడు, నా కుమారుడు ఫినెహాసు వాళ్ళు చేసిన పాపాలకి చంపేద్దామన్నతో, అసలు చంపేద్దామన్నతో కోపం దేవుడికి రావచ్చా? అమ్మమ్మమ్మమ్మ, కుదరదు. అటువంటి కోపం రాకూడదు, ఏది వచ్చినా పర్లేదు. కానీ ఇప్పుడు చెప్పండి, ప్రభు మెచ్చుకున్న వారే యోగ్యులు. ఆమేన్. యోగ్యుడిగా నువ్వు మలచబడాలి. ఈరోజు నెంబర్ 1 యోగ్యుడిగా ఎవరున్నారు ఇప్పుడు? ఫినెహాసు. ఆమె ఈ సైడ్ రావట్లేదు వాయిస్. అమ్మా దయచేసి మా అక్కలకి, మా చెల్లెలకి చెబుతున్నా, ఇంటికి వెళ్ళాక వాళ్ళకి అన్నం పెట్టబాకండి. ఆమేన్. ఓకే, నిజమండి. ఒక్క పూట నా పేరు చెప్పేసి ఆపేసండి. ఒకవేళ మిమ్మల్ని తన్ని పంపుతానంటే నాకు చెప్పండి, నేను ప్రార్థనని మంత్రం పెడతా పక్కా. మిమ్మల్ని నమ్మించడా, కానీ అన్నం జారిపోయి అన్నం పెట్టండి. ఎందుకు కొంచెం బాధ, మళ్ళీ మీకు విడాకులు వస్తాయి నాకుండా. ఏమండి, ప్రేమించండి భార్యలారా మీ భర్తల్ని. ప్రేమించండి. అంటే పురుషులు చేస్తారు, ఊరి మీద తిరుగుతారా? కుదరదు. మీరు కూడా భర్తలారా మీ భార్యల్ని నిన్ను వలే నీ దేహాన్ని ప్రేమించాలా. కొంతమంది అండి వాళ్ళకి కావాల్సింది మొత్తం కొనుక్కుంటారు, కానీ ఆడవాళ్ళకి ఏం కొనిరు. సరే అది ఎందుకులేండి ఆ టాపిక్, మళ్ళీ ఎంత వాళ్ళు బాధపడతారు అనుకోండి. ఒక ఆయన అన్నాడు, అయ్యగారు నీకేం తెలుసు, మీరు వాక్యం బాగా చెబుతున్నారు కానీ సంపగా తింటుంది అయ్యగారు, ప్రతి దానికి డబ్బులు అన్నీ కొరకు. కూరగాయల మీద మిగులుతుంది, ఉల్లిగడ్డల మీద మిగిలిచ్చింది, కొబ్బరి మీద, అల్లం మీద, కొత్తిమీర మీద, కరేపాకు మీద మిగులుతుంది అయ్యగారు, నీకు ఏం తెలుసు అయ్యగారు అన్నాడు. అలాంటి వాళ్ళు ఉండొచ్చు. అదే ఆయన మిగిలిచ్చిన ఎవరికి ఇచ్చిందండి? వాళ్ళ పిల్లలకు, వాళ్ళకే కదండి. ఆమేన్. అంతేనా? తప్పే ఉంది. ఇప్పుడు ఉదాహరణ అంటే పాస్టర్ గారు ఉన్నారు, మీ ఆత్మీయ తల్లి, తెలుసో తెలియకుండా 10 రూపాయలు అడుగుతుంది, వెనకేసుకుంటుంది అనుకోండి. నా దగ్గర తీసుకొని కూరగాయలు అడిగింది, ఎంత అంట, ఒక 500 కావాలంటది అనుకోండి. 500 ఇచ్చేది కూడా అందులో ఒక 400 రూపాయలకి వేసుకుంటాను అనుకోండి. విచిత్రం ఏంటంటే మెల్లగా డబ్బులు లేవని వంక పెడతా. ఏదో ఒకరోజు మెదలకుండా ఒక 2 నెలలు తెచ్చి ఆమె ఇచ్చింది నాకు. ఆమె అయిపోయా 3 నెలల నుంచి కూడబెట్టుకున్న డబ్బులు నాకే వచ్చేసా. అంతే. తెలివితేటలుగా మీరు కూడా వ్యవహరించాలండి పురుషులు. ఆమేన్.
కాబట్టి ప్రియ దేవుడు, ఆనందంతో గడపడిన జీవితం బాగుంటుంది. ఫినెహాసును చూసి దేవుడు ఆనందపడుతున్నాడు, యోగ్యుడిగా మలచబడ్డాడు. ఆమేన్. చప్పటి కొట్టి మనం పడతాం. మత్తయి సువార్త 2వ వ్యక్తి గురించి చూసుకుందాం. ఇంకా ఎవరు యోగ్యులుగా దేవుడు ఎంచాడు చూద్దాం. చక్కటి మాటలు, ఈ మాటలు విందాం దేవుని ఉచిత కృపను బట్టి. మత్తయి సువార్త 15వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 చూడండి. యేసు అక్కడి నుండి బయలుదేరి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఒకసారి. చదువు తల్లి. తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఓకే, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఆమేన్. చప్పటి గట్టి కొడదాం. కానాను దేశము నుండి ఒక స్త్రీ వచ్చింది. ఎక్కడికంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తూరు సీదోను పట్టణంలో వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయన తూరు సీదోను పట్టణములలో వాక్యం చెబుతున్నాడన్న సంగతి తెలుసుకుంది కానాను స్త్రీ. ఆ కానాను దేశాన్ని నుండి ఒక్కతే వచ్చిందని బైబిల్లో ఉంది. అక్కడ మొదటి వచ్చిన చదువుతూ చూడండి ఒకసారి. ఆ ప్రాంతమును వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒక్కతే వచ్చి, ప్రభువా అంటుంది, దావీదు కుమారుడా అంటుంది, నేను చదువుతాను, నన్ను కరుణింపుము అని అంటుంది. నా కుమార్తె దెయ్యం పట్టి బహుగా బాధపడుతుందని అంటుంది. మళ్ళీ కేకలు వేస్తుంది. అబ్బా, ఎన్ని మాటలు. మళ్ళీ రిపీట్ చేస్తా, జాగ్రత్తగానండి. ఒకటి కానాను దేశము నుండి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చిందండి? మళ్ళీ ఒక్కతే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మూడవది ప్రభువా అంటుంది. నాలుగవది దావీదు కుమారుడా అంటుంది. ఆరవది నన్ను కరుణించుము. ఇదేంటి? రోగం వచ్చింది ఎవరికి? తన కుమార్తెకు రోగంగా దెయ్యం పట్టింది. తన కుమార్తెకి దెయ్యం పట్టినప్పుడు, దురాత్మ పట్టినప్పుడు, నా కుమార్తెకి దెయ్యం పట్టింది, దురాత్మ పట్టింది, తొలగించు అని చెప్పకుండా నన్ను కరుణించు అంటములో అర్థమైందో చెప్పండి ఒక్కసారి. అయ్యా, నీ యొద్దకు రచ్చుటకు నాకు అనుమతి ఇవ్వు, నన్ను కరుణించు. వచ్చింది కానాను దేశం నుంచి. కానాను స్త్రీ అని రాయబడింది బైబిల్లో. ఏమి రాయబడింది? కానాను స్త్రీ. ఏం పేరు లేదా? పేరు ఉందా? ఏమి రాశాడు అక్కడ? కానాను స్త్రీ. అంటే కానాను దేశము నుంచి తూరు సీదోను పట్టణములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారని తెలుసుకొని ఒక్కతే వచ్చిందని ఉందండి బైబిల్లో. ఒక్కతే వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? ప్రభువా అంది. అంతటితో కాకుండా దావీదు కుమారుడా అంటుంది, నన్ను కరుణించు అంటుంది, నా కుమార్తెకి దెయ్యం పట్టింది అంటుంది, బహుగా బాధపడుతుంది అంటుంది, కేకలు వేస్తుంది. శిష్యులు చూసి, ప్రభువా, ఈమె ఈ విధంగా కేకలేస్తుంది, పిచ్చి పట్టింది అలాగా, ఈమెను పంపించేయి ప్రభువా అని వేడుకుంటున్నారు యేసు ప్రభుని. అంటే వేడుకున్న దాకా వచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చాలాసేపు మించి యేసుప్రభు చూస్తున్నాడు కానీ ఆమెనేమంటం లేదన్నమాట. అంతేగా అర్థం. అందుకని వీళ్ళు వేడుకుంటున్నారు. ప్రభువా ప్రభువా పంపించు ప్రభువా. ఎందుకు ప్రభువా? ఆమె కేకలేస్తుంది, అలాగా కేకలేస్తుంది ప్రభువా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, పిల్లల దగ్గర రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయకూడదు, యుక్తము కాదో వేయకూడదు అని చెప్పాడు. అంటే మీకు అర్థం భాష చెప్తున్నాను అన్నమాట. ఆ మాట అన్న తర్వాత అయినా సరే అసహించుకుని వెళ్ళిపోద్దేమో అనుకుంటున్నాడు యేసయ్య. ఎలాగైనా కోప్పడి వెళ్ళిపోద్ది, అసహించుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అన్న మాట మామూలు మాట కాదు. ఏ మాట అన్నాను ఇప్పుడు నేను? కుక్కగా పోల్చాడు కాబట్టి ఈ మాట అన్న తర్వాత వెళ్ళిపోద్ది అనుకుంటే ఆమె మళ్ళీ అంతకుముందు కానాను దేశం నుంచి ఒక్కతే వచ్చింది, ఆ తర్వాత ప్రభువా అంటుంది, ఆ తర్వాత దావీదు కుమారుడా అంటుంది, ఆ తర్వాత నన్ను కరుణించమంటుంది, నా కుమార్తె దెయ్యం పట్టి బహుగా బాధపడుతూ అంటుంది, కేకలు వేస్తుంది. ఇన్ని ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కుక్క పిల్లల దగ్గర ఉన్న రొట్టె ముక్కలు
వేయకూడదు కదా. చూడండి, పిల్లల దగ్గర ఉన్న రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయకూడదు కదా. అప్పుడు ఆ మాట చెప్పినండి. అప్పుడు ఆ మాటది, అవును ప్రభువా, యజమానుడు పళ్ళ మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కలను కుక్క పిల్ల తింటాయి కదా ప్రభువా. నన్ను కుక్క పిల్ల అనుకున్నా పర్వాలా, గాడిదనుకున్నా పర్వాలా ప్రభువా, కానీ నా కుమార్తెని బాగు చేయి ప్రభువా, బాగు చేయి, మాట మాత్రం ఇవ్వు ప్రభువా, బాగు చేయి ప్రభువా. ఇలా మాట్లాడుతూ ఉంటుండగా మళ్ళీ శిష్యులు వేడుకుంటున్నారు, ఓ ప్రభువా ఏమను తన్ని తరిమేసాయి, పంపించేసాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు మొత్తం గమనిస్తున్నాడు. అప్పుడు ఆమె 24వ వచనంలో ఏమన్నా చూడండి, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదని ఆనెను. ఇప్పుడు 15వ అధ్యాయం 25వ వచనం చూడండి, మత్తయి సువార్త 15:25 చూడండి. ఆయనను, నేను చదువుతాను, ఆమె వచ్చి ఆయనకు మొర్రొక్కి ఏం చేసింది? ఎప్పుడు మొక్కింది మీరు చెప్పండి? ఎప్పుడు మొక్కింది? కుక్కలకి, పిల్లల దగ్గర ఉన్న రొట్టె ముక్కల కుక్కలకి వేయకూడదు అన్నాడు. కుక్కలకి వేయకూడదు అనగానే అప్పుడు అర్థమైంది, కుక్కగా పోల్చాడు యేసుప్రభు. ఆమెని అనరాని మాట అన్నాడు యేసుప్రభు ఆయన్ని. అవనే పిల్లల దగ్గర రొట్టె ముక్కలు కుక్క పిల్లకి వేయకూడదు. అసలు ఈ మాటకి ఆ మాటకి అర్థమైంది. ఆమె అడిగింది దురాత్మను వెళ్ళగొట్టమని, దెయ్యం వెళ్ళగొట్టమని. కానీ ఈయనే మాట్లాడుతున్నాడు, పిల్లల దగ్గర ఉన్న రొట్టె ముక్కలు కుక్క పిల్లకి వేయకూడదు అంటే వచ్చిన కుక్క పిల్ల కాదే, ఒక స్త్రీ. ఎక్కడికి వచ్చింది? కానాను దేశానికి వచ్చింది. ఎంతమంది వచ్చారు? ఎవరు లేరు, ఒక్కతే వచ్చింది ప్రయాణం చేసుకుంటూ. ఈరోజు చర్చికి రావాలంటేనే భయం నీకు, కానీ ఆమె ఒక్కతే వచ్చింది కానాను దేశానికి విశ్వాసంతో. ప్రభు అంటుంది, దావీదు కుమారుడు అంటుంది, నన్ను కరుణించమంటుంది, కేకలు వేయమంటుంది, నా కుమార్తెలను దెయ్యాన్ని వెళ్ళగొట్టమంటుంది, నా కుమార్తె బహుగా బాధపడుతూ ఉందని అంటుంది. ఈ మాటలన్నీ విన్న తర్వాత యేసు ప్రభు ఏమనాలా? అబ్బాయి ఎంత మంచిదానవమ్మా అనాలా. కానీ అమ్మని అన్నాడు, పిల్లల దగ్గర ఉన్న రొట్టె ముక్కలు కుక్క పిల్లకి వేయకూడదా? ఆ మాట అన్న వెంటనే ఇప్పుడు ఆమె ఏమంటుందో మీరు చూడండి. 25వ వచనంలో, అయినను ఆమె వచ్చి ఆయనకి మొర్రొక్కి, ఆమేన్ చప్పటి గట్టి కొడదా గట్టిగా, ఈ ముందున్న వాళ్ళు కూడా. ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, ఎంత ఆశ్చర్యం చూడ మాటల్లో. ఆయన వచ్చి సాగిలపడిపోయింది, ఆడ మనిషి సాగిలపడింది, మొక్కి అంటుంది. ఏమంటుందో చూడు, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తినును కదా అని యేసు ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, అమ్మా, ఏంది స్వరం మారింది ఇప్పుడు యేసయ్యకి? ఏం మారింది? ఇందాకేమన్నాడు? కుక్క అనే టైప్లో మాట్లాడాడు. కుక్క వాస్తవంగా యేసుప్రభు అనలేదండి, పోలిక అట్ట చేశాడు అంతే, అనలేదు. ఆయన ఎవరు అనడం తప్పు మాట్లాడాడు ఆయన. మళ్ళీ ఇలా అందనుకోబాకండి, మీకు ఆత్మీయంగా అర్థం అవడమో చెప్తున్నమాట. ఆమె కుక్క అనలేదు. పిల్లల దగ్గర ఉన్న రొట్టె ముక్కలు కుక్కలకు ఎలా వేస్తాం అన్న ఉపమానం చెప్తున్నాడు. సోతా అసలు ఆవేశపడిద్దో, కోపడిద్దో, ఇసుక్కొని వెనక్కి వెళ్ళిపోద్దో, కోపంతో వెనక్కి వెళ్ళిపోద్దో. కొంతమంది సంఘాల్లో చిన్న చిన్న విషయాల వల్ల నచ్చదు అనుకోండి, కోపంగా వెళ్ళిపోతారు, అలిగి వెళ్ళిపోతారు. కొంతమంది బల్ల నేను ఇవ్వలేదు అనుకోండి, నా మీద అలిగి వెళ్ళిపోతారు. నేను పోయిన వారు రాకుండా, నేను బల్లలో చేయకుండా దేవుని మందిరాన్ని దొంగిలించానే, మరి దైవజనుడు నేను కోపపడవచ్చు అంటే మళ్ళీ దాని మీద బాధపడతారు మళ్ళీ. కానీ ఈ స్త్రీ అలా కాదు బిడ్డలారా, అలా కాదు. సాగిలపడింది, మొక్కింది, ప్రభు అంటుంది,
దావీదు కుమారుడా అంటుంది. మీరు పాట పాడతారు కదా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను చిపోకయ్యా. శాలేం రాజు గారు మంచి పాట పాడాడు. థ్యాంక్స్. సపోర్ట్ కూడా ఒకసారి ఆయన కోసం. కేక వేస్తుంది దావీదు కుమారుడా. అయినా నాకు తెలిసి ఈ కానాను స్త్రీ యేసు ప్రభు గురించి ముందుగానే తెలుసుకొని ఉంటుంది నాకు చూడ. ఎందుకంటే ప్రభువా అంది, దావీదు కుమారుడా అంది, నన్ను కరుణించమంటుంది, నా కూతుర్లో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టమంటుంది. అంటే యేసు ప్రభు వెళ్ళగొడతాడన్న విశ్వాసం ఆమెకుందా? అబ్బా ఆమెన్ ఆమెన్. అందుకేనండి మీ వైపే చూస్తున్నా, ఇటు చూడలేకపోతున్నా. ఎందుకు రావటం లేదు వాయిస్ ఇక్కడి నుంచి? టీచర్ కూడా బళ్ళో టీచర్ అడిగిన దానికల్లా సమాధానం చెబుతున్న పిల్లలంటే టీచర్కి చాలా ఇష్టం. కొంతమంది చదువు రాకుండా ముద్దుంటారు చూడు, వాళ్ళకన్నీ కూడా కోపం వచ్చింది టీచర్కి. నిజమండి. ప్రియ దేవుని పిల్లారా, యేసు ప్రభు ఆమెని అసహించుకున్నాడు, గెంటి వేశాడు, శిష్యులు గెంటి వేశారు, వెలివేశారు. వెళ్ళగొట్టు ప్రభువా, వెళ్ళగొట్టు ప్రభువా అన్నారు. అటువంటి మాటలు అన్ని విని కూడా ఆమె యేసు దగ్గరికి వచ్చి సాగిలపడి మ్రొక్కి, అవును ప్రభువా, యజమానుడు బల్ల మీద నుంచి కింద పడ్డ రొట్టె ముక్కలని కుక్క పిల్లలు తిరగదు ప్రభువా, నేను బల్ల కింద పడిన ఎంగులు మొక్క తినే కుక్క పిల్లలు అనుకో ప్రభువా. ఆ మాటలు చూడగానే యేసు ప్రభు ఆశ్చర్యపోయి ఆమె మాటలకి, అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. నోటి మాటలను బట్టి దేవుడు ఆశీర్వాదం నీకు వస్తుంది. నోటి మాటలను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నోటి మాటలను బట్టి వెంటనే యేసు ప్రభు తన తల్లి గుర్తొచ్చింది, తన అమ్మ గుర్తొచ్చింది. వెంటనే అమ్మా అమ్మా అమ్మా. ఆహా, ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు చూడండి అక్కడ. వెంటనే అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నంది. ఇంటికి కూడా పోలా యేసయ్యా, నీ మాటను బట్టి నువ్వు కోరినట్టే. కానాను స్త్రీ కోరిక చూసి నీవు కోరినట్టే నీకు అవునుగాక జరుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ప్రభువు మెచ్చుకున్న వారే యోగ్యులు. నెంబర్ 1 ఫినెహాసును దేవుడు మెచ్చుకున్నాడు. నెంబర్ 2 కానాను స్త్రీని మెచ్చుకున్నాడు. ఆమె మాటకి అవునుగాకని ఇక్కడ చెబితే కానాను దేశములో ఉన్న తన కూతురు దగ్గర ఉన్న దురాత్మ వెళ్ళిపోయిందంటే యేసుక్రీస్తు పవర్ ఎంత పవర్ అండి. అమ్మా